అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. అలాగే క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాం. నేటి ఉదయకాలం ముందు మన స్తుతి అంశం యేసుక్రీస్తు అనే బహుమానము దేవుడు మనకు అనుగ్రహించాడనే అంశాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతిద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. చెప్పసఖ్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలమందు మన స్తుతి అంశంలో భాగంగా యేసుక్రీస్తు అనే బహుమానాన్ని దేవుడు మనకి దయచేశాడు. యాక్చువల్గా మన జీవితాల్లో కూడా అనేక బహుమానాల్ని మనము పొందుకొని ఉంటాం. మనం కూడా అనేక సార్లు అనేక మందికి బహుమానాలు ఇస్తూ ఉంటాం. సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి ఆ బహుమానాల యొక్క విలువ కూడా ఉంటూ ఉంటుంది. శుభకార్యాలకి, వివాహాలకి అలా వెళ్తున్నప్పుడు స్నేహితులకి వాటికి మనము ఒక బహుమానాన్ని గుర్తుగా ఇస్తూ ఉంటాం. ఈ లోకములో ఒక మనిషి ఇంకొక మనిషికి బహుమానాలు ఇచ్చుకోవటం అనేది ఒక సర్వసాధారణం. అనగా ఏదైనా వేడుకకు కానీ జ్ఞాపకంగా ఉండటానికి బహుమానాలు ఇస్తూ ఉంటారు. యేసు ప్రభు కూడా మానవాళికి ఒక బహుమానాన్ని దయచేశాడు. దేవుడు ఈ లోకాన్ని సృష్టించి తన పోలికలో మానవుణ్ణి చేసుకొని దేవుడు మానవుడు సహవాసం చేయాలని దేవుడు కోరుకుంటే మానవుడు దేవుడిచ్చిన ఆజ్ఞను మీరి పాపం చేసినట్లుగా లేఖన భాగంలో చూస్తూ ఉన్నాం. మనందరం కూడా పాపాత్ములమే. ఒకప్పుడు ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారనే మాటను బట్టి మనందరము పాపాత్ములమే. అలాగే దావీదు మహారాజు కూడా చెప్తున్నట్లుగా తల్లి గర్భమందే నేను పాపంలోనే జన్మించి తిని అని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఏ విధంగా చూసుకున్నా మనమందరం పాపాత్ములమై ఉంటుండగా పాపము నుండి విడుదల కలిగించటానికి యేసుక్రీస్తు అనే బహుమానాన్ని దేవుడు మనకు దయచేశాడు. అదే మనం చదువుతున్నాము. చెప్పసఖ్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రం. ఆయన మనకిచ్చిన బహుమానము చెప్పనసఖ్యం కాదు, మాటల్లో చెప్పలేనిది. ఏ విధంగానూ ఆ బహుమానము, ఆ వరమును వివరించలేనిది. కాబట్టి అందుకు మనం దేవునికి స్తోత్రం చెల్లించాలి. ఎందుకు ఈ ఉదయకాలం అందు దేవుణ్ణి స్తుతించాలి అంటే యేసుక్రీస్తు అనే బహుమానాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రం చెల్లించాలి. ఏంటా బహుమానం అంటే యేసుక్రీస్తు అనే బహుమానం కరెక్టే, కానీ ఏంటా బహుమానం అంటే మత్తయి సువార్త. ఆ బహుమానం మనకి ఏ విధంగా, అదొక బహుమానం అనగా జనరల్గా ఆ బహుమానం సంతోషాన్ని ఇస్తుంది. ఎవరన్నా మనకు బహుమానం ఇస్తే ఆ బహుమానాన్ని తీసుకునేటప్పుడు మనకి చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ఆ వస్తువు మనకి ఇస్తున్నారు వాళ్ళు. మనం ఖరీదు చేయకుండానే, మనం కొనకుండానే ఎదుటి వాళ్ళు మన మీద ప్రేమతో ఆ బహుమానం మనకిస్తున్నారు. కాబట్టి ఆ బహుమానం మన సొంతం అవ్వబోతుంది. దాన్ని మనం వాడుకోవచ్చు. కాబట్టి మనకి సంతోషం ఏర్పడుతుంది. అలాగే దేవుడు కూడా తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని మానవులకి బహుమానంగా దయచేశాడు. ఏంటా బహుమానం అంటే మత్తయి సువార్త. ఆ బహుమానం ఏ విధంగా మానవాళిని సంతోషపెట్టింది, ఆ బహుమానం ఏ విధంగా మానవాళికి ఉపయోగపడింది అంటే మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనాన్ని చూస్తే, ఆమె ఒక కుమారుని కన్ను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు పెట్టుదమనెను. ఏంటి ఈ బహుమానం అంటే పాపము నుండి రక్షణ కలిగించే బహుమానమే ఈ యేసుక్రీస్తు బహుమానం. మనందరము పాపులమై ఉంటుండగా, మనందరము రక్షించే నాదుడు ఈ లోకములో ఎవరు లేని పరిస్థితిలో ఉంటుండగా, యేసు అనగా రక్షకుడిగా ఈ లోకములో ఆయన ఉద్భవించి మనందరి పాపభారాన్ని కలువరి సిలువలో ఆయన మోసి ఆయన మరణించి తిరిగి లేచుట ద్వారా ఆయన జన్మము నుంచి ఆయన మరణ పునరుద్ధానం వరకు మనం చూసినట్లయితే ఆయన చేసిన ప్రతి ఒక్క కార్యము మన పాపముల నుండి రక్షించటానికి ఆయన చేశాడు. అదే మనకి ఆయన ఇచ్చిన బహుమానం. అదే మానవాళికి యేసుక్రీస్తు ద్వారా కలిగిన బహుమానంగా ఈ మాట ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ ఉదయకాలం ముందు దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఈ బహుమానాన్ని మనం పొందుకున్నాము, ఈ వరాన్ని మనం పొందుకున్నాం. అందుకు దేవునికి స్తోత్రం. ఇంకా ఆ బహుమానాన్ని పొందకపోతే దేవుడి లేఖన భాగముల ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ బహుమానం ఇవ్వటానికే
ఆ మేలు చేయటానికే, ఆ రక్షణ కార్యం చేయటానికే, ఆ సహాయం చేయటానికే, ఆ విడుదల చెల్లించటానికే, ఆయనకు మనకు బహుమానంగా అనుగ్రహించటానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చినట్లుగా మనం లేఖనాల ఆధారంగా మనం చూస్తూ ఉన్నాం. మరొక మాట ఏంటి? యేసుక్రీస్తు అనే బహుమానం ద్వారా మనకు కలిగిన ఆ బహుమానం ఏంటో, ఆ విలువేంటో, ఆ ఉపయోగం ఏంటో, ఆ సంతోషం ఏంటో మరొక మాటను చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మనల్ని విమోచించటానికే, మొదటిగా మనల్ని రక్షించటానికే, రెండవ మాటగా మనం జ్ఞాపకం చేసుకున్నాం, మనల్ని విమోచించటానికే, ధర్మశాస్త్రము నుంచి మనల్ని విమోచించటానికి, మనల్ని విడుదల కలిగించటానికి యేసుక్రీస్తు వారు బహుమానముగా మనందరికీ ఒక మేలు చేయటానికి, మన జీవితాల్ని సంతోషభరితులుగా చేయటానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మూడవ బహుమానం, మూడవ ఉపయోగం, మూడవ ప్రయోజనం ఏంటో అక్కడే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యపు కాడి క్రింద చిక్కుకొనకుడి. ఏంటి ఆ బహుమానం అంటే, దాస్యములో ఉన్న మనకి స్వతంత్రాన్ని కలిగి చేశాడు. ఈ స్వతంత్రమును అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. మనల్ని స్వతంత్రులుగా చేసిన బహుమానం ఈ బహుమానం. ఆయన పుట్టుక, ఆయన జన్మదినం, ఆయన ఈ లోకానికి దిగి రావటం, ఒక దేవుడు మానవుడిగా మారి ఆయన మానవుడిగా జన్మించటం దేనికి కారణం అంటే, స్వతంత్రాన్ని మనం కలిగించటానికి, మనం స్వతంత్రులుగా ఉండటానికి, స్వతంత్రులుగా మనల్ని చేయటానికి. ఎవరు చేశారు ఇది? క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యపు కాడి కింద, మనందరం ఒకప్పుడు పాపం అనే దాస్యపు కాడి కింద ఉన్నాము, సాతాను అనే దాస్యపు కాడి కింద ఉన్నాము, నరకం అనే దాస్యపు కాడి కింద ఉన్నాము, విమోచన లేని దాస్యపు కాడి కింద ఉన్నాము, రక్షణ లేని దాస్యపు కాడి కింద మనం ఉంటుండగా ఆయన మనల్ని వచ్చి మనల్ని విడిపించి స్వతంత్రులుగా చేసిన బహుమానమే ఈ బహుమానము. ఇప్పటి వరకు మనము 3 మాటలు, ఒకటి ఆయన మనల్ని రక్షించటానికి వచ్చిన బహుమానం, రెండోది ఆయన మనల్ని విమోచించటానికి వచ్చిన బహుమానం, మూడోది మనల్ని స్వతంత్రులుగా చేయటానికి యేసుక్రీస్తు అనే బహుమానాన్ని మన జీవితాల్లో ఆయన మనకు అనుగ్రహించాడు. 4వ మాట కూడా మనం చూద్దాం. చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనాన్ని చూసినట్లయితే, అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ వద్దకు పంపుదును. ఈ బహుమానము మనకి పరిశుద్ధాత్మను పొందుకునేటట్లుగా, పరిశుద్ధాత్మను మనం జీవించేటట్లుగా ఈ బహుమానాన్ని దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడే యోహాను సువార్త 1వ అధ్యాయం 16-17 వచనాలు, ఆయన పరిపూర్ణతలో నుండి మనందరము కృప వెంబడి కృపను పొందితిమి. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడును, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఏంటి బహుమానం అంటే, కృప వెంబడి కృపను మనం పొందుకుంటూ ఉన్నాం. కృప వెంబడి కృపను పొందుకునేటట్లుగా దేవుడు మనకి చేశాడు. చివరిగా 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు మనకి యేసుక్రీస్తు అనే బహుమానాన్ని మనకు అనుగ్రహించాడు. యేసుక్రీస్తు అనే బహుమానం ద్వారా మనం నిత్య జీవాన్ని పొందుకోగలిగాం. కాబట్టి యేసుక్రీస్తు మన జీవితాల్లో ఒక బహుమానంగా ఉద్భవించాడు. మనల్ని రక్షించే బహుమానము, మనల్ని విమోచించే బహుమానము, మనల్ని స్వతంత్రులుగా చేసే బహుమానం, మనకి పరిశుద్ధాత్మను అనుగ్రహించే బహుమానము, మనకి కృప వెంబడి కృపను పొందించే భాగ్యము, ఆ బహుమానము, మనకి నిత్య జీవాన్ని అనుగ్రహించిన ఆ బహుమానము. అట్టి బహుమానాన్ని పొందుకున్న మనము దేవునికి కృతజ్ఞతలమై ఆయన్ని ఉదయకాలం మందు దేవుని స్తుతిద్దాం. దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రం వందనములు నాయనా. మీరు
మాకు బహుమానముగా ఈ లోకానికి వచ్చారు. మీరు చేసిన బహుమానానికి సంబంధించిన మేలులు ఎన్నో మేము జ్ఞాపకం చేసుకున్నాం. కృప వెంబడి కృపను మీరు మాకు అనుగ్రహిస్తూ, మమ్మల్ని దీవిస్తూ, మమ్మల్ని విమోచించినందుకు మీకు స్తోత్రం వందనములు తెలియజేస్తూ, యేసు క్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.